గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు కార్ రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాం. మన అన్నయ్య వాళ్ళు పిలుచుకోవడానికి వెళ్దాం. చూస్తే మన అచ్చనైతే ఫోన్ చూస్తున్నాడు, చూడొచ్చు. అదే పైన ఇప్పుడు మనం చిన్న దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చిన్న పైన పడుకుంటున్నారు. వెళ్దాం మనం అయితే చిన్న దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. రండి గైస్. ఇక్కడికి వెళ్ళి గైస్ అంటారు. అవునా నిజమా చూసినట్టు మనం పైకి వెళ్తున్నాం. చిన్న ఇక్కడ వెల్కమ్ ఉంది గాయస్, మీకు కనపడదు. దీని అయితే మనం నెట్ డోర్ అంటారు, ఎంట్రన్స్. చూసినట్టయితే అన్నయ్య పడుకున్నాడు. మనం కాసేపు అయినా కొద్దాం మళ్ళీ ఏమైందో. అన్నయ్య డీప్ స్లీప్లో ఉన్నాడు. కొడితే ఎత్తు మాత్రం మామూలు తిట్టాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మళ్ళీ వచ్చాం ఫ్రెండ్స్. అన్నండి అప్పుడే మళ్ళీ వచ్చాం. అదండి మళ్ళీ నేను అవి అంతా వచ్చాను. ఇంకా అనేది లేదు ఫ్రెండ్స్. గైస్ మనం ఇప్పుడు రైడ్కి వెళ్తున్నాం. అది అయిపోయింది రా. అది అన్నయ్య అయితే తిప్పుతున్నాడు గాయస్. మనం వెళ్ళే కార్ చిన్నది కాదు గాయస్, వింటేజ్ కార్. వింటేజ్ కార్ గాయస్. కెమెరా పట్టుకొని ముందు ఎక్కుదా ముందు అన్నీ ఎక్కుతాడని మనం అయితే రైడ్కి వెళ్తున్నాం గాయస్. సీట్లు ఎక్కబోతున్నాం. రైడ్కి అయితే వెళ్తున్నాం గాయస్. అంటే అన్నయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు గాయస్. చిన్న పక్కన కూర్చున్నాడు. అవి అయితే నా పక్కన కూర్చున్నాడు. చిల్ అవుదాం గాయస్ రైడ్కి వెళ్ళి. అన్నయ్య బర్నౌట్ కొడుతున్నాడు గాయస్. అదిగోండి గాయస్, సౌండ్ చూసుకున్నట్టయితే గాయస్ గాలి మామూలు రాట్లే. అన్నయ్య జుట్టు ఎగురుతుంది గాయస్. ఆడి రాదేమో గాలి లోపలికి వస్తే. గాయస్ లైట్ గా గాలి సౌండ్ వస్తుంది, ఏమనుకోకండి. అయ్యా అయ్యా కాపాడండి అయ్యా. గాయస్ కార్ అయితే కొండెక్కింది. హైలైట్ ఏంటంటే గాయస్, కార్లో డీజిల్ ఎంత మైలేజ్ ఎంత ఇస్తుందో తెలియట్లే. ఇక్కడ ఆగిపోతే కూడా తెలియదు గాయస్. ఈ కార్ 2 రోజులు పక్కన పెట్టాం గాయస్. ఇయాలే బయటికి తీసాం, మీ బ్లాగ్ లో చూపిద్దామని. బ్లాగ్ కోసం తీసాం. బ్లాగ్ కోసమే గాయస్. ఏదైనా అయితే ఊడిపోయేటట్టుంది గాయస్. నల్ల కుక్క ఎదురొచ్చింది గాయస్. మొత్తం మంచి స్కూల్ వేసారు అనుకోండి గాయస్. బండి కింద మన బావ అన్నయ్య గాయస్. ఇక్కడైతే బాగా కలిసాడు గాయస్. బాగా చేసుకోవాలి. బాగా రైడ్ లో గాయస్. బావ అయితే వచ్చేసాడు గాయస్. హాయ్ చెప్పు. గాయస్ ఇప్పుడైతే మనం మన వాళ్ళంతా వచ్చేసారు కాబట్టి మనం తిరగడమే గాయస్, ఏం లేదు. వింటేజ్ కార్ కాబట్టి ఇట్లా తిప్పుకోవాలి గాయస్. అర్థం చాలా రోజులు అవుతుంది గాయస్ తిప్పి. ఏసీ వేసామన్నయ్య. ఏసీ వేసారంట గాయస్. మీకు ఏసీ మీకు ఎలా వస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి గాయస్. ఏసీ మీకు కనుక వస్తున్నట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి గాయస్. వస్తుందా రావట్లేదా? కార్ చూస్తే ఇంతకుముందు వాడుతున్నట్టే అనిపించింది. అంకుల్ మన ఆఫీస్ దగ్గర పెట్టాం. ఇన్ని రోజులు ఇది ఆఫీస్ దగ్గర పెట్టాం. అంకుల్ జస్ట్ తోలడానికి వాడినట్టున్నాడు చూస్తుంటే. ఏదేమైనా కార్లో ఉండడం అంకులే కారణం. అంటే రాంగ్ వేలో కాదు, మంచి వేలో ఇలా నడుస్తుందని అంకుల్ వల్లే. చాలా ఏసీ వేడి వస్తుందండి గాయస్. మీకు వేడి కోసం చల్లగా వస్తుంది చెప్పండి గాయస్. చూస్తున్నాడు గాయస్. ట్రై చేస్తున్నాం విజిల్ కోసం. హారన్ రావట్లే గాయస్. విజిల్ ఉందండి గాయస్. 50 inches కెమెరా పెట్టిద్దాం అనుకుంటున్నాం గాయస్. టీవీ స్క్రీన్ కార్లోనా? యా గాయస్ కార్లోనే. ఇవే తగ్గించుకుంటే మంచిది గాయస్. ఎస్ఎస్ చాయ్ బంక్. మన ఎవరైనా కావాలంటే 100 రూపాయలు ఇచ్చి నింపుకోవచ్చు. అక్కడ బంక్ లో మన బనానా ఊకి నింపుకుంటా ఉంటాడు.
పెంటలో టైర్ పోయి జారిందంట గైస్ కారు. టైర్లు కొత్త టైర్లు గైస్, అందుకే కొంచెం జారుతున్నాయి. చాలా కొత్తగా ఉంది గాయస్ కార్. ఏసీ ఫుల్ పెట్టినా అసలు చెమట అయితే ఫుల్ గా వస్తుంది గాయస్. బంక్ చాలా దూరంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఎయిర్ కూడా పెట్టి గాలి వస్తుంది, చల్లగా అయితే రావట్లేదు. మీకు గాలి వస్తే కమెంట్ చేయండి గాయస్, వస్తుందా రావట్లేదా? సౌండ్ వస్తుందా గాయస్? ఇదే గాయస్, మీ అద్దాలు దింపుకోవాలో వద్దు మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి గాయస్. బంక్ అయితే వచ్చింది, పెట్రోల్ గాలి కొట్టాలి గాయస్. డీజిల్ నుంచి బంక్ లోకి దిప్పపోతున్నాం గాయస్. కొంచెం చేద్దాం బంక్ లో. డీజిల్ కార్లు పెట్రోల్ కొట్టించినందుకు చాలా కష్టపడి తీపిచ్చారు. సినిమాకి వెళ్ళేటప్పుడు మనకు ప్రాబ్లం రావద్దు. సినిమా కాదు, ఊరు నుండి వచ్చేటప్పుడు. ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుండి సినిమా కూడా మొన్న అంతే కొట్టించారు గాయస్. పెద్ద సినిమా పోయేటప్పుడు మన మున్నాబాయ్ దగ్గర ఎప్పుడు అడుగు పెట్రోల్ కొట్టితే కార్ తీయాలా గైస్? ఆటోమేటిక్ డోర్స్ ఇంకా ఇందులో పెట్టలేదు బాయ్స్. గాయస్ బాగా డోర్ వేయడం మర్చిపోయి ఆగుతూ ఒకటే కూర్చున్నాడు. హారన్ ట్రై చేస్తున్నాం గాయస్. హారన్ ఇంత చలి తట్టుకోలేక మేము దింపుతున్నాం గాయస్. చలి ఎక్కువైంది గాయస్. మీకు చలి పెడుతుందా? చెదర కప్పుకోండి. ఈయన కొట్టించే తక్కువ, ఆగడం ఎక్కువైంది. ఏంటి మమ్మీ ఎవడీడు? బయట చూడండి గాయస్, సీనరీ ఎలా ఉందో. గాయస్ వెళ్ళి ఫోటో ఎత్తుకోతే పరిస్థితి గాయస్. తీసేటండి గాయస్. ఇక్కడ నుంచి ఏమైనా ఫోటో ఎత్తుకోతే వేరే ఉంటుంది గాయస్. కొంచెం జాగ్రత్త అన్న, కొంచెం లైట్ గా రావట్లేదంట. రావట్లేండి గాయస్. ఎందుకన్నా వచ్చి చూడనా అన్నీ అయితే మనకి హ్యాండిల్ బయటకు వెళ్ళాడు. గాయస్. మంచి క్యాప్ అయితే రావట్లేదు. అన్నీ కుస్తీ పడుతున్నాడు. లెఫ్ట్ లెఫ్ట్ గాయస్. రావట్లేదు గాయస్. రావట్లేదా? నూనె అడుగు గైస్. పైన చెప్పి ఫోన్ పెడదాం. రావట్లేదే. దూకేశాడు. ఏది ఎందుకు గాయస్? ఎడ్జెడ్ తిప్పడం తెలియకుండా తిప్పుతున్నాడు గాయస్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పడిపోయింది, ఏమనుకోకండి గాయస్. క్యాబ్ వచ్చింది. క్యాబ్ వచ్చిందండి. క్యాబ్ వచ్చింది. బాగాదంట అన్నయ్య. చిన్న పొరపాటు. చిన్న పొరపాటు అంకుల్. హాయ్ చెప్పు గాయస్. అన్నయ్య డ్రైవింగ్ నేర్పించింది అయితే నేనే గాయస్. కాకపోతే నాకు వచ్చింది. అన్న చూడండి గాయస్ ఎట్లా కొడుతుంది. మన ట్రాఫిక్ ఉంది మొదటి. అన్న స్మైల్ ఇచ్చాడు గాయస్. చూసుకున్నట్టయితే అన్నయ్య అయిపోయింది గాయస్. అన్న హాయ్ చెప్పను. నా హాయ్ చెప్పనా? నా హాయ్ చెప్పన్న యూట్యూబ్ ఛానల్. అన్నయ్య హాయ్ చెప్పాడు. యూట్యూబ్ లో హల్చల్ అయిపోతాను. అంటే కూలర్లో పెట్టారు చూడండి. కూలర్ షాప్ పెట్రోల్ బంక్ అర్థం కావట్లేదు మాకు. అవును గాయస్, సెకండ్లు కూడా ఉన్నాయి. కావాలంటే వచ్చి పడుకోవచ్చంట. సో గాయస్ ఈ కార్ని మోడిఫై చేయాలో వద్దు మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్. స్టార్ట్ అయినా గాయస్ సేపు పట్టింది. మైలేజ్ టెస్ట్ చేద్దాం గాయస్. దానికి కూడా ఒక రోజు లాగ్ లో పెడతాం గైస్. మైలేజ్ టెస్ట్ ఒక రోజు చేద్దాం గాయస్. వచ్చినప్పుడు ఆ గల్లీ ట్రై చేస్తాం గాయస్ మీకోసం. ప్రస్తుతానికి అయితే గల్లీ కనబడట్లేదు గాయస్. బండి అయినా వెయిట్ చేస్తాడు, ఆయన బట్టి మీరు అది గల్లీ అని ఫిక్స్ అయిపోండి. కార్ పట్టిద్దులు చూడాలి గైస్. వచ్చినప్పుడు అయితే ఈ గల్లీ ట్రై చేద్దాం గాయస్. మంచి సీసీ రోడ్ లాగా ఉంది. మనకి చాలా డిస్టెన్స్ కలిసి వస్తుంది గైస్. చాలా బాగుంది గైస్ రోడ్ కూడా. మనం నెక్స్ట్ ఆ గల్లీలో రావచ్చు. మనం ఏదో ఒక ప్లాన్ చేసాం గాయస్. మనం ఏమైతే చూడాలి, రైడ్ అయిపోయాక క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాం. ఏమైతే చూడాలి గాయస్. అన్న అయితే తొక్కాడు గాయస్. తొక్కు సీను గాయస్. ఇది ఎగ్జాస్టెడ్ బండి మొత్తం గాయస్. గాల్లో తేలినట్టుంది గాయస్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుంది. గాయస్ స్కూటీ ఎగిరిపోతాడు గాయస్ ఇప్పుడు.
గాయ్స్ స్కూటీ అని ఒక టచ్ చేయి గాయ్స్. అంకుల్ స్టైల్ గా తోలుతాడు ముడ్డి పక్కకు పెట్టి. స్లైడ్ కూర్చొని అంకుల్. లాగ్ చూసుకుంటే ఏమనుకుంటాడు అంకుల్. గాయ్స్ ఈడో సంకలేపాడు వెళ్ళిపోయాడు. థమ్స్అప్ ఎందుకంటే అంటే మనకు పని పడ్డది గాయస్ దారిలో, అందుకే వాళ్ళకి వెళ్తున్నాం కదా. అదే ట్విస్ట్ గాయ్స్, అదే ట్విస్ట్ గాయస్. వచ్చేసింది ఇల్లు అయితే. అదిగోండి గాయ్స్, లాంగ్ రోడ్ లో వెళ్ళిపోదాం గాయస్, మనకి డిస్టెన్స్ కలిసి వస్తుంది గాయస్. మనమైతే విండో తీద్దాం, బైసెప్స్ ట్రైన్. పెట్రోల్ సేవియర్స్ గాయ్స్. మనమైతే బైసెప్స్ ట్రైన్ చేద్దాం గాయస్. ఇప్పుడు బైసెప్స్ ట్రైన్ చేద్దాం విండో తీసి. ఇదే వచ్చేసి ఆ ఇల్లు, మనం వెళ్ళాల్సిన ఇల్లు. ఒక పని పడ్డది గాయ్స్. అవ్వండి బ్రేకులు లేవు గాయ్స్. థమ్స్అప్ పోయాలని కోరుకుంటున్నాం గాయస్. మేమైతే థమ్స్అప్ అయితే పోయాలని కోరుకుంటున్నాం మనం. ఇల్లు చూడండి ఎలా ఉంది. రేట్ ద హౌస్ గాయస్ కమెంట్స్ లో. పైకి వెళ్ళాలి ఫస్ట్. ఆపేట్లే గాయస్, కంటిన్యూ చేస్తున్నాం. ఒక అమ్మడుకొని కంటిన్యూ చేస్తాం. ఈ మెట్లు గాయ్స్ ఫస్ట్ ఎక్కండి గాయస్, తర్వాతకి ఇట్లా పెట్టినా బ్లాగ్ అయితే ఎట్లా తీయాలి అర్థం కావట్లేదు గాయస్. కొంచెం మొహమాటంగా ఉంది బ్లాగ్ తీయాలంటే. ఇట్లోకి గాయస్ మీకు కనబడుతుందా? ఆ ఫోటో బాగుంది గాయ్స్. పూర్తి హోమ్ టూర్ చేయవద్దు, కమెంట్ చేయండి గాయస్. ఇది ఎవరిలో కూడా తెలియదు గాయ్స్, కాబట్టి తప్పకుండా చేద్దాం మీరు అడిగితే. మీ కోరిక మీదకు, మీ కోరిక మీద. మనకేదో వాటర్ ఇచ్చారు. మొత్తం ఇట్లా దిగిరా, కొద్దిసేపు ఇట్లా కొద్దిసేపు ఇట్లా ఎత్తాం బాటుగా. మనకు తెలిసింది ఫోటోగ్రాఫర్ గాయ్స్. వీడు ఎప్పుడెలా తీయాలో తెలియదు గాయ్స్. కూర్చొని ఉన్నాడు, నించున్నప్పుడు మళ్ళీ మేము తీయడానికి ట్రై చేస్తాం. చేస్తాం. మళ్ళీ మాకే ఇస్తున్నాం, తర్వాత వాటర్ ఇస్తాం. తిరుగుతుంది చేతులు. నేను కొన్ని తాగుతా గాయ్స్, నాకు కొన్ని తాగుతానండి. ఇంకా ఇందాక కొన్ని తాగేదంట. మటన్ తీసుకెళ్ళాం గాయస్ రైడ్ మధ్యలో. దిస్ ఇస్ ద రివీల్ పాయింట్ గాయ్స్. స్టక్ అయిపోయింది గాయస్. అయితే ఆంటీ వెళ్ళిపోమన్నది. మటన్ ఇచ్చి వెళ్ళిపోమన్నది గాయ్స్, వచ్చిన పని అదే. ఇక్కడ మెర్రర్ ఉంది గాయ్స్ బేసికల్. అదే మనకి మటన్ ఇచ్చి పంపించారు. ఇంకా లైట్ స్టోరీ మనకి వెళ్ళిపోతున్నాం గాయస్. వచ్చిన పని అయిపోయింది, మన వచ్చిన పని అయితే అయిపోయింది గాయస్. రైడ్కి వెళ్దాం మళ్ళీ. చేసా పైన చూస్తున్నారు గాయస్. చెప్పాలంటే మనం ఇప్పుడు మన బైక్ని అందరు కార్ ఎక్కా గాయ్స్. హాయ్ తమ్ముడి తమ్మాయికుడిలో ఉన్నాడు. హాయ్ చెప్పురా. హాయ్ చేత్తో చెప్పు. మనం వచ్చింది మటన్ కోసం గాయస్. చూసుకోండి ఇంటి బుక్ ఎవరికి కావాలి కమెంట్ చేయండి గాయస్. ఫస్ట్ 4 డిక్కీ గాయస్ చాలా ప్లేన్ నల్లగా ఉంది. డిక్కీ లాంటిది డిక్కీ గాయస్. చూసుకుని మనం వచ్చిన పని ఇది. ఎన్ని నెలల బుక్లు ఉన్నాయంటే 1 2 3 4 5 గాయస్. బలగం సినిమా బొక్కలు గాయస్ 5 ఉన్నాయి గాయస్. ఫస్ట్ 4 కమెంట్స్ ఫ్రీ ఇస్తాం. ఒకటి బాయ్ చెప్పండి గాయస్. తాతయ్యకి అక్కడ ఉన్నాడు, చూసుకోండి, ఎత్తుక్కోండి. జూమ్ చేస్తే మళ్ళీ అది హ్యాంగ్ అవుతుంది. చుట్టూ అయితే మన మటన్ కోసం వెయిట్ చేస్తుంది. అదే రావాలొద్దని ఆలోచిస్తుంది. మనకి మటన్తో పాటు ఇది ఇచ్చి పంపించారు గాయస్. గాయస్ ఇంకా డేంజరా గాయస్. ఇంకా రైడర్స్ వస్తున్నారు గాయస్. డేంజర్ అర్జెంట్ గా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దూకేస్తా అంటాడు. బాగుంది, వ్యూ బాగుంది అని. ఆ సందు ట్రై చేద్దాం గాయస్. మేము వెళ్ళాలి సందే గాయస్. దీనికి సన్ రూఫ్ లేదు గాయస్, సో మేము కొత్తగా తలకాయ బయట పెట్టి చేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏం చిల్లరగాలరా మీరు? కెమెరా ఇన్సైడ్ ఉందా? స్క్రాప్ గా చాలా స్క్రాప్ ఉంది గాయస్. మామ్ అండ్ డాడ్ గాయస్. జై శ్రీరామ్ గాయస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాలయ్య ఫోటో ఉంది గాయస్, కాబట్టి జై శ్రీరామ్ అని రాశారు. ఇంకా 2 బాలయ్య ఫోటోలు కూడా ఉన్నాయి.
గైస్ ఈ రూట్ మన ఇంటికి వెళ్దామా గైస్? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. గైస్ మనం అంకుల్ అయిపోయాం ఇక్కడ. గైస్ ఇది రాంగ్ రోడ్ గైస్. ఓ షట్ గైస్ మీరు లేదు పోదన్నే పోది ఇక్కడ తిప్పు, ఇంట్లోకి తిప్పు. పోదన్నే అక్కడ చిన్న బొక్కే ఉంటుంది. ఇంట్లో గంట గైస్ మనం పెట్రోల్ ఎదురుగున్న అంకుల్ అయితే అడదాం గైస్. అంకుల్ మంచి స్టిల్ పెట్టి అన్నీ పోయి అంకుల్ దగ్గర కోసమే అంకుల్ అడుగుదాం. తీయండి గ్లాస్ తీసాను మొన్న ఒకటి కట్టారని మన ఇంటి పైన అంకుల్ కార్ పోతా అటు అక్కడ నుంచి అటు వెళ్ళిపోవచ్చా? అదే ఎస్బిఐడి కాలేజ్ పుణ్య ఇది వెళ్ళిపోవచ్చా అంకుల్? ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. థమ్స్ అప్ చూపిస్తున్నాడు అంకుల్కి ఒక లైక్ చేసుకోండి గైస్. అంకుల్ అయితే కెమెరాకి వెళ్ళి మాకెళ్ళి చెప్తాను గైస్. అంకుల్కి అర్థమైంది ఏదో జరుగుతుందండి లోపల. లెఫ్ట్ ఎందుకన్నా? లెఫ్ట్ బై రైట్ తీసుకున్నాడు గైస్ అంకుల్. అక్కడ ఇంకో రోడ్ ఉందేమో అని మనకు అనిపిస్తుంది గైస్. అనుమానం ఉంది గైస్. అక్కడ ఉంది గాయస్ కానీ కార్ పట్టదు. బాల్కనీ ఫోన్ చేస్తుందేమో అని మాకు అనుమానం ఉంది గైస్. గైస్ గాయస్ మటన్ అయితే చల్లగా ఉంది గాయస్. గైస్ ఇక్కడ రోడ్ గాయస్ ఇక్కడ బేసికల్లీ ఈడ పెద్ద బొక్క ఉంటది గాయస్. మనకి ఈడ రూట్ లేదు గాయస్ చూసుకున్నట్టు. పాపం పెద్ద ఫోన్ చేసింది గాయస్, మేము మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నాం, కట్ చేసినట్టుంది. పోయా మోసం. ఏంటి అంకుల్ బ్యాడ్ కామెంట్ పెట్టండి గాయస్. ఇంత కొట్టిన లైక్ తీసేయండి గాయస్ అంకుల్ కి. ఆశ్చర్య చూడు కనబడతాడు. బ్యాడ్ కమెంట్ పెట్టకండి, ఫస్ట్ కమెంట్స్ అరే ఈ కార్ తిరగదురా ఈ రోడ్. గాయస్ ఇక్కడ కార్ కూడా తిరగదని డౌట్ ఉంది గాయస్. తిరుగుతాను పోనీ, అది నొక్కితే ఎక్కడ పోతాం కూడా తెలీదు. నొక్కుతున్నాను ఇప్పుడు. 5 నిమిషాలు ఆడు ఉంటాం కానీ ఓకే గాయస్, ఇక్కడికి వెళ్ళలేక అది నొక్కితే ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. కోత ఎక్కడికి వెళ్ళండి గాయస్. అప్పటికి అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నావు అంకుల్ స్ట్రైట్కి వెళ్ళండి అన్నాడు. పెద్ద బొక్క పడ్డది గాయస్. అంకుల్ పోయిన జనం ఏదో పగుంది గాయస్ మా మీద. అంకుల్ వీడియోడు ఖాళీగా ఉన్నట్టు కొంచెం పాడుకుందాం అనుకున్నాడు గాయస్, అందుకే ఇలా చేశాడు గాయస్. పొరపాటున కూడా ఇట్లా అంగుల్స్ ఇంకోసారి నమ్మకండి. సారీ గాయస్. కిడ్నాప్ పోతుంది గాయస్ అక్కడ. వ్యాన్ అడిపోతుందండి గైస్. అటు రోడ్డు ఉందా? ఉంది కానీ అలాగే పోయా మోసం. గాయస్ మందైతే అంతకంటే పెద్ద కార్ అయితే కాదు గాయస్. చూడండి మనకోసం వచ్చాడు గైస్. గాయస్ ఇది మామూలు విషయం కాదు గాయస్. అంకుల్ తప్పుగా చెప్పలేదు, మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. మంచోడే గైస్. అంకుల్ లైక్ కొట్టండి. సారీ గైస్, అంకుల్ సారీ చెప్పొద్దాం చూడండి. ఈ గ్యాప్ లో అంత పెద్ద కార్ పట్టిందా? గాయస్ ఇది చూడండి గాయస్, చూసుకుంటే ఇంతే ఉంది అరే ఎవడో ముందుకు పోండి. గాయస్. ఒకసారి మనం దిగుదాం గాయస్. గైస్ గైస్ చూసుకున్నట్టయితే మనకి ఇంతే సందు ఉంది. ఇది ఏక్స్లో ఉంది కూడా మనకి అర్థం కావట్లే. గైస్ రానియండి, స్ట్రైట్ రానియండి. ఇటు కట్ చేయి, మొత్తం కట్ చేయి, ఏం కాదు. వచ్చాయి స్ట్రైట్గా రాని రావాలమ్మా రావాలి బాబు. ఓకే స్ట్రైట్. ఇటు పిడిపు ఇటు ఓకే ఆపాపు స్ట్రైట్. గాయస్ చూసుకున్నట్టయితే ఆగనే ఇక్కడ ఇంతే ప్లేస్ ఉంది గాయస్, ఇక్కడ కూడా ఇంతే ప్లేస్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఆగాగు తలుగుది పాపు అనే ఇట్లా స్ట్రైట్కి పెట్టు అన్నయ్య, ఇట్లా స్ట్రైట్కి పెట్టు. అన్నయ్య పోతుంది. గైస్ ఇది చాలా ఎక్స్పీరియన్స్, డైలీ వచ్చే వాళ్ళు అయితేనే ఇలా ఇక్కడ తోలగలరు గైస్. మనం ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఏం అర్థం కాలేదు, అందుకే ఇటు రాని స్ట్రైట్గా రాని స్ట్రైట్గా వచ్చాయి ఇటు ఓకే స్ట్రైట్ గాయస్. సక్సెస్ఫుల్గా కార్ అయితే వచ్చేసింది గాయస్. చూడండి గాయస్ ఎంత చిన్న గ్యాప్ నుంచి వచ్చిందో. టాలెంటెడ్ సైజ్
అసలు అంత చిన్న గల్లీలో మన కార్ పట్టిందంటే ఇది నమ్మలేని ఆశ్చర్యవాదకమని చెప్పాలి. నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అంకుల్ మనతో పెద్ద స్టంట్ చేయించాడు. ఇది గైస్ ఫైనల్లీ రోడ్లోకి వచ్చాం. అది గైస్ మనం ఇది రావడం వల్ల మనకు ఒక కొత్త రూట్ మ్యాప్ తెలిసింది గైస్. కొత్త రూట్ మ్యాప్ కాక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మాకైతే. అందరూ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒకసారి. బాగుందనా? నిజం బాగుంది. అంకుల్కి జై కొడతారా? గుడ్డు చేయించుకున్నాడు ఇలా లేడనుకోకండి. జుట్టున్న ఫోటో నా అకౌంట్లో ఉంటుంది చూడండి. స్ట్రేంజర్ క్యాండిడేట్స్ వీడియో 1లో 2లో ఉంటుంది. అకౌంట్ పేరు చెప్పు. క్యాప్చర్ క్రేజ్ కాదు గైస్, మీరే కనిపెట్టండి. మీరు బండి వేసుకొని రండి, ఆగిపోతే టో కొట్టాలి కార్కి. బండితో టో కొట్టాలి గైస్ ఇప్పుడు. గైస్ ఇది చూడండి గైస్, ఇది ఆటోమేటిక్ సెన్సర్ అనమాట. ఫోను ఇక్కడ ఇలా పెట్టేయగానే ఆటోమేటిక్ ఛార్జింగ్ అవుతుంది. కాబట్టి దుమ్ము ఉంది, నా ఫోన్ పెట్టలేను ఇప్పుడు ఇక్కడ. రేపు సర్వీసింగ్ ఇచ్చాక మేము సర్వీసింగ్ లాగ్ కూడా చేస్తాం. సర్వీసింగ్ టైర్లు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి గైస్. చెక్ చేద్దాం గైస్ టైర్లు. మనం ప్రస్తుతానికి కారా బయట తీయడం బెస్ట్ ఏమో గైస్, లేకపోతే చొక్కాను దడిసేలాగా ఉంది.